పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవానికి స్థానిక పార్లమెంట్ సభ్యురాలిగా తన వివక్ష చూపడం, కనీసం ఆహ్వానం లేకపోవడం అత్యంత బాధాకరమని అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్లోనే అన్నగారిన వెనుకబడిన వర్గాలకు అవమానం జరగడం దారుణమని అన్నారు. చేయలేదు అన్నది కాదు, ఇన్వైట్ చెయ్యకపోయినా నేను ఫీల్ అవ్వలేదు, బాధపడలేదు, చింతించలేదు. కానీ ఈ ప్రాసెస్ జరుగుతుంది, అరకు కాఫీని పార్లమెంట్ లోకి తీసుకుని వచ్చి పెడతాము అనే ఆలోచన మీకు కలిగిన రోజే అక్కడ మన ఎంపీ ఉన్నారు, మన సమస్యల మీద ఆమె పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు, ఆమె వాయిస్ ని వినిపిస్తున్నారు పార్లమెంట్ లో. అలాంటప్పుడు అంత మన కోసం ఫైట్ చేసే ఆమెకి ఒక్కసారి చెప్పాలని అనిపించలేదా అని అరకు పార్లమెంట్ లోని కాఫీ స్టాల్ ని పెడితే అరకు ఎంపీని పిలవాలనిపించలేదా? కానీ ఈ ప్రాసెస్ లోని ఒకవేళ గనక నన్ను పిలిచి ఉంటే, లేకపోతే ఒకవేళ గనక నా పార్టిసిపేషన్ గనక ఈ ప్రాసెస్ లో ఎక్కడైనా పెడితే, నాకున్న ఐడియాస్ ఒక 2-3 నేను మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ రోజు నిన్న జరిగిన ఇనాగ్రేషన్, అరకు కాఫీ స్టాల్ ఇనాగ్రేషన్ మన పార్లమెంట్ లో జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్ కి స్థానిక అరకు ఎంపీని పిలవకపోవడం బాధాకరం. అయితే ఈ అరకు స్టాల్ ని ఇనాగ్రేట్ చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం, మనందరికీ ప్రౌడ్ మూమెంట్. ఎస్పెషల్లీ పీపుల్ ఫ్రమ్ ట్రైబల్ కాన్స్టిట్యున్సీకి చెందిన పీపుల్ అందరికీ ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన అరకు కాఫీ పార్లమెంట్ లో స్టాల్ పెట్టడం నిజంగా గర్వించదగ్గ విషయం. అట్లాంటి అంత మంచి విషయాన్ని అరకు స్థానిక ఎంపీగా ఉన్న నన్ను ఇన్వైట్ చేయలేదు. కానీ ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి మీ మీడియా ముందుకు రావడానికి గల ప్రధాన కారణం నన్ను ఇన్వైట్ చేయలేదు అన్నది కాదు, ఇన్వైట్ చెయ్యకపోయినా నేను ఫీల్ అవ్వలేదు, బాధపడలేదు, చింతించలేదు. కానీ ఈ ప్రాసెస్ జరుగుతుంది, అరకు కాఫీని పార్లమెంట్ లోకి తీసుకుని వచ్చి పెడతాము అనే ఆలోచన మీకు కలిగిన రోజే అక్కడ మన ఎంపీ ఉన్నారు, మన సమస్యల మీద ఆమె పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు, ఆమె వాయిస్ ని వినిపిస్తున్నారు పార్లమెంట్ లో. అలాంటప్పుడు అంత మన కోసం ఫైట్ చేసే ఆమెకి ఒక్కసారి చెప్పాలని అనిపించలేదా అని అరకు పార్లమెంట్ లోని కాఫీ స్టాల్ ని పెడితే అరకు ఎంపీని పిలవాలనిపించలేదా? కానీ ఈ ప్రాసెస్ లోని ఒకవేళ గనక నన్ను పిలిచి ఉంటే, లేకపోతే ఒకవేళ గనక నా పార్టిసిపేషన్ గనక ఈ ప్రాసెస్ లో ఎక్కడైనా పెడితే, నాకున్న ఐడియాస్ ఒక 2-3 నేను మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ రోజు అందరూ టేస్ట్ చేసిందే, అంతర్జాతీయంగా కూడా అందరికీ తెలిసిందే. అయితే దాని వెనక ఈ రైతులు ఎంత కష్టపడుతున్నారు, చెమటోర్చి కష్టపడి అరకు కాఫీని పండించిన రైతుల్ని, ఒక 10 మంది రైతుల్ని పార్లమెంట్ వరకు తీసుకుని వస్తే, ఇక్కడున్న ప్రముఖులందరూ కూడా అరకు కాఫీని టేస్ట్ చేస్తూ ఉంటే, ఆ రైతులు వాళ్ళని చూస్తే వాళ్ళు పడ్డ ఆనందం, వాళ్ళు పడ్డ కష్టం అంతా కూడా అక్కడ సాటిస్ఫాక్షన్ అవుతుంది అని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా మన అరకు కాఫీ అన్నది నాట్ ఓన్లీ ఫేమస్ ఫర్ ద అరకు కాఫీ, ఇట్స్ ఫేమస్ ఫర్ అదర్ స్పైసెస్, ఇట్స్ ఫేమస్ ఫర్ పెప్పర్, ఇట్స్ ఫేమస్ ఫర్ టర్మరిక్, ఇట్స్ ఫేమస్ ఫర్ జాగరీ, ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ టామరిక్. ఇట్లాంటి స్పైసెస్ ఎన్నో ఉన్నాయి. అరకు కాఫీ మాత్రమే అరకుకి ఫేమస్ కాదు. అరకు
అరకు ఫేమస్ ఫర్ ఆల్ ద స్పైసెస్, ఇట్లా ఎన్నో ఉన్నాయి. అట్లాంటివన్నీ కూడా మనం బయటకు తీసుకుని వచ్చి ఇక్కడ పార్లమెంట్ సాక్షిగా ఎంతో మంది ఎంపీలకు కానీ స్పీకర్లు కానీ లేకపోతే ఇక్కడ నిన్న పార్టిసిపేట్ చేసిన అందరికీ మనం తెలియజేసుకో. రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే కూటమి సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకి కక్ష కట్టినట్లు ఈ ప్రభుత్వం వస్తే ఏముంటుంది? మరి నేర్చులు కూడా మరి దేవుడు కూడా ఎందుకు చూస్తున్నాడు మాకు అర్థం అవట్లే. కొన్ని ప్రభుత్వం అయినా సరే ఆలోచన చేసి రైతులకు వచ్చిన కష్టాలను చూసుకొని ఏ విధంగా ఆదుకోవాలి, ఏ విధంగా ఏ కార్యక్రమాలు చేయాలి, వాళ్ళ అవసరాలు ఏంటి, అవసరాలు తగ్గట్టు ఏ విధంగా మనం ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన చేసినా బాగుండు. అది కొరబడింది. ఇవాళ మనం రాష్ట్రంలో చూసుకుంటే ఇవాళ రాయలసీమలో చూసుకుంటే గాలులతోని రాయలసీమలో ఏదైతే అరటి పంట ఉందో అరటి పంట వచ్చి నెలకొరడమే కాకుండా పండిన పంటకి గిట్టుబాటు ధర లేదు. మన కోస్తాలో చూసుకుంటే మిర్చి ఇవాళ కూడా రైతులు ధనాలు చేశారు. యార్డుల్లో కొన్ని నాదులు లేడు, లక్షలాది మరి బస్తాలు వచ్చి ఆ మార్కెట్ యార్డుల్లో ఉంటున్న పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఈ పక్క చూసుకుంటే చెరుకు రైతులు పెడుతున్న ఇబ్బంది, స్వయాన్న పంటను వచ్చి వాళ్ళే కాల్చుకునే పరిస్థితి. ఈ విధంగా ఎందుకు ఈ ప్రభుత్వం ఈ వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎందుకు చిన్నచూపు చూస్తుందో అర్థం అవట్లే. చాలా బాధ అనిపిస్తుంది. మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. మీరు అట్టాసంగా చెప్పారు కదా, నేను ఢిల్లీకి వెళ్ళాను, మీ మద్దతు ధర తీసుకొచ్చాం, మిర్చిని వచ్చి కొంటున్నాం, ఎప్పుడు కనీవిని జరిగినట్టుగా మేము వచ్చి కేంద్రాన్ని ఒప్పించాం అని చెప్పారు కదా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి వెళ్ళి రైతుల కష్టాలు తీసుకుంటున్న నేపథ్యంలో 11,700 రూపాయలని మద్దతు ధరని పెట్టి ఆ ధరకు ఒకాలి, కానీ ఎవరైనా తక్కువకు అమ్మితే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఏజెన్సీల ద్వారా కొంటామని చెప్పారు కదా. చెప్పండి, వాటికి 1 కేజీ అని కొన్నారా మీరు? 1 కిలో అంటే 1 కిలో కొన్నారా? కొంటే ఎందుకు ఇవాళ రైతులందరూ వచ్చి అక్కడ మిర్చి రైతులందరూ ధర్నాలు చేస్తారు? అక్కడ చెప్పండి మీ లెక్కల ప్రకారం ఎన్ని కొన్నారు? మాట చూస్తూ కోట దాటిపోతాయి కొండంత, చేతల్లో శూన్యం. చూసాం మన ప్రాంతంలో ఉన్నది చెరుకుకి సంబంధించి షుగర్ ఫ్యాక్టరీ, మనం చోడవరం షుగర్ ఫ్యాక్టరీ. ఆ రోజు ప్రత్యక్షంగా పోయాం, చూసాం. అప్పటికే 70,000 టన్నులు చెరుకుని క్రష్ చేసింది. 1 రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు, జీతాలు ఇవ్వలేదని చెప్పారు, పాత బకాయిలు ఇవ్వలేదని చెప్పారు. హామీల అమలులో విఫలమైన కూటమి ప్రభుత్వం తన అసమర్థత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు లేని లిక్కర్ స్కామ్ను తెరమీదకి తీసుకువచ్చిందని
మాజీ మంత్రి పెర్ని వెంకట్రామయ్య ఎలియాస్ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు డైరెక్షన్లో తాజాగా లోక్సభలో ఆ పార్టీ పార్లమెంటరీ నాయకుడు శ్రీకృష్ణ దేవరాయలు పచ్చి అబద్ధాలను అందంగా వల్లించాడని మండిపడ్డారు. వాస్తవాలు మాట్లాడితే ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఈ రకమైనటువంటి విషం చిమ్మే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా రాజకీయంగా నిందలు వేద్దామని చెప్పని, తద్వారా ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని తగ్గిద్దామనేటువంటి తప్పుడు కుట్రలో భాగమే ఈ లావు శ్రీకృష్ణ గారి చిలక పలుకులు అనేది ఇవాళ మనందరికీ అర్థమవుతున్నాయి. ఆయన ఏ గూడు నుంచి ఏ గూడుకి మారినా ఏదో ఒకటి ఇవాళ ఒక 21 మంది లోక్సభ సభ్యులకి నాయకత్వం వహించేటువంటి లావు శ్రీకృష్ణ గారు తనకున్నటువంటి అధికారాన్ని లేదా భగవంతుడు పల్నాడు ప్రజలు ఇచ్చినటువంటి ఆ గొప్ప అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని బతికించేదానికి మైక్ను వాడడం, తనకున్న అవకాశాన్ని వాడడం, లేదా పోలవరం ప్రాజెక్టుకి అరకొర నిధులు కాదయా, సంపూర్ణమైనటువంటి భూసేకరణతో సహా నిర్వాసితులకి చెల్లించాల్సినటువంటి డబ్బులతో సహా తక్షణం చెల్లించండి అని నిలదీసేదానికి లోక్సభలో పల్నాడు ప్రజలు తనకి ఇచ్చినటువంటి మైక్లో మాట్లాడే అవకాశాన్ని ఆయన వాడుకోడు. లేదా ఈ ఆంధ్ర రాష్ట్రానికి మరీ ప్రత్యేకించి సాగు కోసం, తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని అధికారికంగా లేదా కేఆర్ఎంబి ఇచ్చినటువంటి స్టేని ఎత్తివేయటం కోసం పల్నాడు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని తన మైకు వాడడం, లేదా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం జనాభా నియంత్రణ అనేది ప్రభుత్వం ప్రజలకి నూరిపోయటం వల్ల ఈ దేశ శ్రేయస్సుని కాంక్షించి దక్షిణ భారతదేశంలోని ప్రజలందరూ కూడా జనాభా నియంత్రణ కోసం కంకణబద్దులై ఆనాటి ప్రభుత్వం చెప్పిన లక్ష్యాన్ని ఆచరణలో పెడితే దాన్ని సాకుగా ఇవాళ డబుల్ ఇంజన్ మాట్లాడుతున్నటువంటి ఈ ఇద్దరు మోడీ గారు, అమిత్ షా గారు, వాళ్ళిద్దరూ చేస్తున్నటువంటి రాజకీయ ఏదైతే రూల్స్ పేరుతో లేదా జనాభా నిష్పత్తి పేరుతో లేదా జనాభా లెక్కల పేరుతో గడచిన 40-50 సంవత్సరాలుగా పాలకులు ఆపుకుంటూ ప్రజానాయకులు ఆపుకుంటూ వస్తున్నటువంటి నియోజకవర్గాల వర్గీకరణని లేదా నియోజకవర్గాల డీలిమిటేషన్ని ఎత్తుగడగా కేవలం ఉత్తర భారతదేశంలోని 2-3 రాష్ట్రాల ఓటుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేలాగా లేదా దక్షిణ భారతంతో సంబంధం లేకుండా దేశాన్ని ఏల్దామని చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనల్ని నిలదీసేదానికి పల్నాడు ప్రజలు ఇచ్చినటువంటి నీ లోక్సభలో మైక్ని వాడుతూ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. రైతులకు పంటలు లేదు,
రైతులు వచ్చిన పంటకనే రేట్లు లేవు. పత్తి అయితేనేమి, మిరప అయితేనేమి. అదే మిరప అయితే నిన్నైతే కర్నూలులోన 4,000, 3,000, 6,000 చాలా దుర్భరంగా ఉంది రైతుల పరిస్థితి. అలాంటిది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సొసైటీలోన మా జగనన్న ప్రభుత్వం 5 సంవత్సరాలు అసలు సొసైటీలోని ఇచ్చేదే గాని ఇంత ఇబ్బంది పెట్టింది లేదు. ఏది పడితే అది ఇల్లు లేకపోతే యాలం వేస్తున్నారు. ట్రాక్టర్ పడితే ట్రాక్టర్, మోటార్ సైకిల్ పడితే మోటార్ సైకిల్, ఫ్రిడ్జ్ లో అన్ని చేస్తున్నారు. ఇంత వీళ్ళకి అయితే ఈ చంద్రబాబు నాయుడికి అసలు రైతుల మీద అసలు మానవత్వమే లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ రైతుల గురించి పట్టించుకునేవాడు కాదు. రైతులంటే ఆయనకి దండగానేవాడు ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు పంటలు లేక, రేట్లు లేక, మొన్ననే చూసినాం చింతకుంటలోన దాదాపు 4-5 వేల ఎకరాలు పంట నష్టపోతే వాళ్ళొక్క రైతు 40,000 పెట్టినారు. 5,000 ఎకరాలు అంటే 5-4 22 కోట్ల రూపాయలు నాశనం అయిపోయినారు. అసలు వీళ్ళకి మానవత్వం అనేది లేదు. ఆ మానవత్వం లేకుండా, పంటలు లేకుంటే ఇండ్లకు పోయి జప్తి చేస్తూ అసలు ఎంత వీళ్ళే ఉరియేసి రైతులను ఉరియేస్తున్నారు వీళ్ళే. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మర్యాదగా బతుకుతుంటారు రైతులు. నాకు మొన్ననే ఏలూరులో రాజన్ గౌడ్ అనే వ్యక్తి, ఆయన చాలా పెద్ద కుటుంబం. అది దాదాపు 300 ఎకరాలు పొలం ఉంది వాళ్ళకి. అలాంటి వాళ్ళని ట్రాక్టర్ తీసుకొని పోయి, నేను వాళ్ళకి సీఏఓకి చెప్పిన కానీ వాళ్ళు తీసుకొని పోయి బ్యాంక్ దగ్గర పెట్టుకున్నారు. అలాంటి వ్యక్తులు చాలా సఫర్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. అలాంటి వ్యక్తులు ఈ రోజు అసలు వీళ్ళు ప్రభుత్వానికి మానవత్వం ఉందా లేదా, అసలు ఒక్కరిగా రైతులను పట్టుకున్నాడు. ఆ పవన్ కళ్యాణ్ అట్లా వాడే, ఈ బీజేపీకి ప్రభుత్వం అసలు రైతులను పట్టలేదు. ఈ చంద్రబాబు నాయుడు అయితే మనం చెప్పినక్కర్లేదు. ఈయన రైతుల మీద ఇంత దాడులు చేస్తుంటారు. మేము ఒకటే చెప్తున్నాం, రైతుల మీద రేపు ఇంకొకసారి మీరు దాడి చేసి ఖచ్చితంగా మేము అక్కడే రైతుల మీద దగ్గర అక్కడ ధర్నా కూర్చుంటామనే విధంగా మేము మనం చేస్తున్నాం. మీరు వసూలు చేయండి, మేము వద్దని లేదు. ఇంత మానవత్వం లేకున్నట్ల ట్రాక్టర్లు పడితే ట్రాక్టర్లు, ఫ్రిడ్జ్లు పడితే ఫ్రిడ్జ్లు, సైకిల్ మోటార్తో సహా యానం చేసే పరిస్థితి ఈ రోజు ఉంది. ఎందుకంటే చాలా మంది రైతులు మిరప పెట్టుకొని దాదాపు ఎకరాకి 1,50,000 ఖర్చు వచ్చింది. అట్లాంటి పంట తక్కువ వచ్చింది, దిగుబడి తక్కువ వచ్చింది. రేటు కానీ 10,000, 5,000, 6,000 పోతుంటే రైతులు ఎక్కడి నుంచి కడతారు? అదింతో ఒక మానవత్వం అనేది లేదా? మీరు మిర్చికి మాత్రం పంట మన ఎక్స్పోర్ట్ పోమని చెప్తూనే ఉన్నాం మేము. ఎక్స్పోర్ట్ ఇస్తే కొద్దిగా రైతులకి మిర్చి పంట కొద్దిగా పోతుంది విధంగా అదే చెప్తున్నా. అదేవిధంగా శనగలు గత ప్రభుత్వం పోయిన సంవత్సరం అయితే శనగలు 6,000-7,000 ఉండేది. మిరప అయితే 65,000-70,000 అమ్ముకున్నారు కింట. ఇట్లా అలాంటిది ఇప్పుడు 10,000కు 5,000కు వచ్చింది. అదేవిధంగా జొన్నలు అయితే పోయిన సంవత్సరం అయితే 5,500 అమ్ముకున్నారు. ఇప్పుడైతే 2,500. దాదాపుగా పంట పండినాట్లు కానీ రైతు గిట్టుబాటు లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే మళ్ళా వీళ్ళు ఈ సొసైటీ అధికారులు వచ్చి ఇంత దారుణంగా జప్తీలు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా దీని మీద మేము రైతు దగ్గర ఖచ్చితంగా మేము ధర్నా చేస్తామనే విధంగా మనం చేస్తున్నాం.